ఫార్చునేట్గా మనం కోవిడ్ నుంచి నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ థింగ్. సో బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి, న్యాచురల్ పద్ధతుల్లో బాడీలో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి. సో న్యాచురల్గా ఎప్పుడు చెప్తున్న విధంగానే మన హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, లైఫ్ స్టైల్ అనగానే జీవితకాలం ప్రాపర్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సహజంగానే మనకి రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది, మన డే టు డే లివింగ్లో ఏమేం చేస్తున్నాం, ఎలా చేయాలి. అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్గా స్లీప్ స్టార్ట్ చేద్దాం. స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి. తర్వాత ఎక్సర్సైజ్ అనేది కూడా రెగ్యులర్గా జరగాలి. అలాగే డైట్ అనేది ప్రాపర్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. తర్వాత ఒక దినచర్యగా మనం గమనించుకుంటే, వర్క్ పరంగా చాలామంది స్ట్రెస్కి గురవుతున్నాం. స్ట్రెస్ని తగ్గించుకోవడం అంటే ఒక డేని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని ప్రయారిటైజ్ ప్రకారంగా మనకు కావాల్సిన పనులు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే స్ట్రెస్ అనేది ఈజీగా తగ్గుద్ది. తర్వాత ఒక పార్ట్ ఆఫ్ ద డేలో కంప్లీట్గా రిలాక్సేషన్ అనేది జరగాలి. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఈజీగా, అంటే దీర్ఘకాలంలో చేసిన దానివల్ల ఇది రోగనిరోధక శక్తిని డెఫినెట్గా పెంచుద్ది. మరి ఇవి కాకుండా మనం ఇంకేం చేయాలి? సాధారణంగా మాట్లాడితే మంచి ఫుడ్ తినాలి అని చెప్తాం, కానీ మంచి ఫుడ్ అనేది మనకంటూ ఈజీగా అవైలబిలిటీ లేదు. కంప్లీట్గా పొల్యూటెడ్ ఫుడ్డే ఎక్కువగా మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్ వల్ల బాడీలో వచ్చే బెనిఫిట్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి డైలీ మనం చేస్తున్నాం కాబట్టి బాడీలో అసెస్మెంట్ అనేది జరగాలి. అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది జరగాలి. సహజంగా అరౌండ్ 25 నుంచి 30 ఇయర్స్ నుంచే ఇయర్లీ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ అనేది జరగాలి. ఈ బ్లడ్ టెస్ట్లో వివిధ రకాల అవయాలు మనం ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, వివిధ రకాల ఎలిమెంట్స్ మన బాడీలో ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో అవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జింక్, మాలిబ్డినియం, క్రోమియం, కోబాల్ట్, ఇవన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అలాగే విటమిన్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో మన బాడీలో ఎలా ఉన్నాయి, అధికంగా కొలెస్ట్రాల్ ఉందా, షుగర్ ఏమైనా వచ్చిందా, థైరాయిడ్ వచ్చిందా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి రోగనిరోధక శక్తిలో. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విధంగానే చెప్తున్నాను కదా, డయాబెటీస్ కారణంగా మనకి ఇమ్యూనిటీ అనేది లోపిస్తుంది. క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది లోపిస్తుంది. విటమిన్స్ మూలన ఇమ్యూనిటీ అనేది లోపిస్తుంది. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకోకపోతే మనం ఎలా కరెక్ట్ చేసుకోగలుగుతాం, ఎలా సరి చేసుకోగలుగుతాం? నేను చెప్పిన దినచర్యలు ప్రాపర్గా చేసినా కానీ పోషకాహారాలు సరిగ్గా లోపలికి రానప్పుడు ఇవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్ రీప్లేస్మెంట్ చేసిన దానివల్లే మనకి ఇమ్యూనిటీ అనేది బెటర్గా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇన్ఫెక్షన్స్ కారణంగా మనకు వెలుగులోకి వచ్చింది ఏంటంటే, వ్యాక్సినేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. ఎవరికి జరగాలి వ్యాక్సినేషన్? ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది జరగాలి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ అనేది జరగాలి. ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే దీర్ఘకాల సమస్యలు హెల్త్ రిలేటెడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డిజీజ్, లివర్ డిజీజ్, హార్ట్ డిజీజ్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. ఎటువంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ప్రొటెక్షన్ వస్తుందని మీ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళని అడిగితే డెఫినెట్గా మనకి సలహాలు, సూచనలు వస్తాయి. అలాగే మన బాడీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వేరే జబ్బులు రాకుండా ఎలా కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ శాతం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళలో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఎందుకంటే ఆల్కహాల్ తాగినప్పుడు ఏవైతే ఈ ఎలిమెంట్స్ నేను మాట్లాడానో, విటమిన్స్ కానీ ట్రేస్ ఎలిమెంట్స్ కానీ, ఇవి సరిగ్గా అబ్జార్ప్షన్లోకి రావు, ఎనర్జీ ప్రాపర్గా రాదు, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ ఇస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ బాడీ. లివర్లోనే ఈ కొలెస్ట్రాల్ తయారవడం, విటమిన్లు తయారవడం, మనకి ఏవైతే హెల్త్ రిక్వైర్డ్ బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా లివర్లో తయారవుతాయి. మరి లివర్ని డ్యామేజ్ జరిగినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగా ఎవ్రీ అవయానికి మనకు సంబంధించి మనం ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది అవసరం. ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ ప్రాపర్ అసెస్మెంట్ ద్వారానే జరుగుద్ది. సో రెగ్యులర్ విజిట్స్ టు డాక్టర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, రెగ్యులర్ చెకప్స్ జరగాలి. ఆ చెకప్స్ జరిగిన తర్వాత, ఈ మధ్య తరచుగా నేను గమనించిన చెకప్స్ చేసుకుంటారు కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించరు. అలాంటివి చేయకుండా ప్రాపర్ అసెస్మెంట్ చేసుకుంటూ న్యాచురల్ పద్ధతుల్లో రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవచ్చు. అలాగే ప్రాపర్ వ్యాక్సినేషన్స్ వేసుకున్న దానివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే మన దినచర్యలు సామాన్యంగా మనం రెగ్యులర్గా చేసిన దానివల్ల ఇమ్యూనిటీ పెరిగి దీర్ఘకాల సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.